ఒక మంచి వార్త చెప్పడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. గ్రామానికి మహిమ కలుగునుగాక. గ్రామ ప్రజలకి, పెద్దలకు, చిన్నలకు, గ్రామాన్ని పరిపాలించిన నాయకులు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చి ఉన్నాను. ఏంటయ్యా ఈ మంచి వార్త అంటే, 2026 సంవత్సరాల కిందట మానవ జాతి నిమిత్తమై మానవుడు భూమి మీద బతకాలి, మానవుడు భూమి మీద జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుని కోసం చెప్పడానికి వచ్చాను. ఎందుకయ్యా చెప్పాలి, మాకు తెలవదాన అనుకోవచ్చు. కానీ అయితే నేను చెప్పిన వార్త ఏంటంటే, పెద్దలు చెప్పిన మాట వింటే కుటుంబం బాగుపడుతుందని పెద్దలు అంటూ ఉండేవారు. ఆ పెద్దల మాట సత్య మాట. ఆ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ హృదయాలు బాగుంటాయి. ఏంటి ఆ మాట అంటే, బైబిల్ చెప్తుంది, మానవుడు ఒక హృదయం వ్యాధితో నిండిన కపటమైన కేంద్రమై ఉంది. ఈ మానవుడు ఒక హృదయం చెడిపోయింది. చెడిపోయిన ఈ హృదయాన్ని దేవుడు బాగు చేయటానికి ధ్యానం పెట్టాడు. మానవుడు ఒక హృదయం వ్యాధితో నిండిన కపటమైన కేంద్రమై ఉంది. ఏంటయ్యా ఈ కపటమైన కేంద్రం అంటే, మానవుడు జీవిస్తున్నాడు, బతుకుతున్నాడే కానీ అయితే మానవుడు మంచి మాటలు తీసుకోవట్లేదు. ఏంటయ్యా మంచి మాటలు అంటే, తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, పిల్లలు నాన్న వెళ్తాడు, బయటికి వెళ్తాడు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలైనా, చాలా చక్కగా బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఈ హృదయం అంటే, ఈ హృదయం పాడైపోయింది. ఈ పాడైపోయిన హృదయాన్ని దేవుడు అంటున్నాడు, ఇది ఒక కపటమైన కేంద్రం. హృదయం చెడిపోతే మానవుడు ఏ విధంగా బతుకుతాడని తెలియదు, ఏ విధంగా జీవిస్తున్నాడని తెలియదు. అయితే ఈ హృదయం కుదురుపడాలి, ఈ హృదయం శాంతపరచాలి అంటే ఈ కాలంలో చూస్తే చాలా మంది కూడా మరి మొత్తకు బాగు చేయకొస్తున్నారు. గంజాకి, గుట్టకాలకి, గైనాలకి బాగు చేయపోయి కుటుంబాలు పాడు చేస్తున్నా రోజు మనం ఎన్నో చూస్తున్నాం. అయితే మానవుడు హృదయం చెడిపోయింది. వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు, ఆ విధంగా బతుకుతున్నారు. ఎంత తెలిసినా కూడా మనము హృదయాన్ని మార్చుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఇంకో మార్గంలో మీరు వెళ్ళలేరు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడి జ్ఞానాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ సాయంత్రపూట సమయంలో ఈ విధంగా ఈ జ్ఞానానికి ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చి ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు ప్రేరేపణ నిమిత్తమే ఈ జ్ఞానానికి రావడం జరిగింది. దేవుడు ఎంతో ప్రేమిస్తారు. మీ బిడ్డలకి, మీ కుటుంబానికి దేవుడు ఒక సన్నిధి తోడుగుండి నడిపించి ఆశీర్వదించనుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.